అయ్యా ఇక నుంచి మరి ప్రవీణ్ పాస్టర్ గారికి జరిగినట్టుగా ఏ సేవకుడికి జరగకూడదు నాయన. మా పక్షంలో న్యాయం తీర్చు తండ్రి. ఆ సేవకుడికి ఏం జరిగిందో మాకు తెలియదు తండ్రి. మా పక్షమున వేచమాడేవాడివి నీవే నాయన. ఆ దైవజనుడి కుటుంబాన్ని ఆదరించి యేసయ్యా. నేను చెప్పే మాటలు వాళ్ళ చెవుల వరకే వెళ్తున్నాయేమో. భర్తని కోల్పోవడం ఆ భార్యకి ఎంతో బాధ, తండ్రిని కోల్పోవడం ఆ పిల్లలకి ఎంతో బాధ. అయ్యా ఈ రాత్రి ఒక్కసారి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ కుటుంబానికి ఆదరణ దయచేయి. కొన్ని వేల మంది సేవకులు ఆ సేవకుల కోసం పోరాడుతున్నారు నాయన. వారు పోరాడుతున్న పోరాటంలో మీరే యుద్ధం జరిగించి విజయం మాకు దయచేయండి యేసయ్యా. మేము మనుషుల్ని నమ్మట్లేదు తండ్రి. మనుషులు గంటకు మాట చెప్తున్నారు, కానీ నీ మీదే ఆధారపడ్డాం తండ్రి. మా సేవకులకి మీ కృపను తోడుగా ఉంచండి యేసయ్యా అని చెప్పి ఒక్క నిమిషం సేవకుల కోసం ప్రార్థన చేస్తారా? ముఖ్యంగా ప్రవీణ్ పాస్టర్ గారి గురించి ప్రార్థన చేయండి. అయ్యా ఆ కుటుంబాన్ని ఆదరించండి. భర్తని కోల్పోవడం, తండ్రిని కోల్పోవడం, సేవకుని కోల్పోవడం వారి పరిచయకి వారి కుటుంబానికి ఎంతో దుఃఖకరం. మనం బాగున్నాం గారు అనుకోవద్దురా ప్రియ సహోదరి సహోదరుడా. నిన్న ఆయన అయ్యాడు, రేపు మనం కావచ్చు, చెప్పలేము. దైవజనుడు ప్రవీణ్ అయ్య గారి విషయంలో యుద్ధము యెహోవాది, గెలుపు మనదగును గాక. ఒక్క నిమిషం మన సేవకుల కోసం ప్రార్థన చేద్దాం. అయ్యా మా సేవకులకి క్షేమాన్ని దయచేయండి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు క్షేమంగా వెళ్ళాలి, క్షేమంగా రావాలి నాయన. మా సేవకులకి నువ్వు ఇచ్చిన అభిషేకం పోగొట్టుకోకూడదు యేసయ్యా. అయ్యా మా సేవకులందరికీ కూడా ఐక్యతను దయచేయండి తండ్రి. వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చకూడదు నాయన. ఈ రోజుల్లో గొప్ప గొప్ప సేవకులు కూడా వాళ్ళ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు తండ్రి. అటువంటి స్థితిలో ఏ దైవజనుడు ఉండకూడదు తండ్రి. మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సేవకులందరినీ ఈ సమయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. సేవకులు బాగుంటేనే సంఘాలు బాగుంటాయి, సేవకులు బాగుంటేనే ప్రాంతాలు బాగుంటాయి. ఆ సేవకుల్ని ఇష్టానుసారంగా చేయడానికి అపవాది భయంకరంగా పనిచేస్తున్నాడు. ప్రార్థన ద్వారానే మనం దాన్ని జయించగలము. అయ్యా ఇక నుంచి